మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగాను, కొంత గృహంలో వాతావరణం ఘర్షణాత్మకంగాను ఉండే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యాల విషయాలు, వారసత్వపు ఆస్తులు మొదలైన విషయాలు, వీటికి సంబంధించిన చర్చలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా తల్లి పెద్దలతో మీ యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, అలాగే గృహానికి సంబంధించిన లోన్లు మొదలైన విషయాలు, అన్ని విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ సమయానికి, అంటే వేడిమి వల్ల కూడా, ఉష్ణం వల్ల కూడా ఆరోగ్య విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, నూతన అవకాశాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్, అదేవిధంగా ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వారి సంప్రదింపులు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. ఊహించిన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. అన్ని విధాల ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే, మీన రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాలు, ఆలస్యాల ఆటంకాలు కొంత చికాకును కలిగించినా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మాట విలువ, మాటలు చాలా ఘర్షణాత్మకంగా అనిపించవచ్చు ఇతరులకు. మీరు మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే మాటలు కొంత ఘర్షణగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, ఎమోషనల్గా మాట్లాడడం బట్టి కూడా కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విలువ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ, ఇతరులతో ఇబ్బంది రాకుండా చక్కగా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధిస్తూ, మాట విలువని, గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.